మాకు చక్కటి దిశానిర్దేశం చేశారు, ధైర్యంగా పోరాడమన్నారు, అబద్ధాలు ఎంతో కాలం నిలవని చెప్పారు. రాష్ట్రం అంతా కూడా ఒక దోపిడీలాగా అయిపోయింది. తండ్రి కొడుకులే కాదు, క్రింద స్థాయి నుంచి మొత్తం ల్యాండు శాండు ఏది లిక్కరు భయంకరమైన అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద మన పార్టీ తప్పనిసరిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే పిఎస్సి మీరందరూ కూడా ఏ సలహాలు ఇచ్చినా కూడా పార్టీ తీసుకుంటుంది, ముందుకు పోతుంది. మనందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాము మన పార్టీ కోసం. అందువల్ల ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, అందరం ఒకటే అని మాకు ఎంతో ధైర్యాన్ని ఆయన నూరిపోశారు. అందరం కూడా కష్టపడి చేద్దాం. మనం నిజాయితీగా ఉన్నాము, మన పరిపాలన అంతా కూడా ఎక్కడా లోపం లేదు. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క కేసులో కూడా నిజం లేదు. అందువల్ల న్యాయం మన వైపే ఉంటుంది. ధైర్యంగా మనం పోరాడదాము. వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఏదైతే వీళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చారో 6 ఫార్ములాలు 7 ఫార్ములాలు వాటన్నిటినీ కూడా మరి అమలు చేయకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ కూడా జైళ్ళకు పంపిస్తూ ఊరికి అక్రమ కేసులు, ప్రతిదీ అక్రమ కేసు. ఎందుకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు? ఎందుకు చెవిరెడ్డి గారిని? అసలు వాళ్ళకి లిక్కర్కి సంబంధం ఏంటి? అసలు జగన్ గారికి లిక్కర్కి సంబంధం ఏంటి? చేసిందల్లా చంద్రబాబు, ఆయన మీదే ఉంది అక్రమ లిక్కర్ కేసు అనేది. ఆయన టైంలోనే ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నాడు, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చక్కగా ప్రభుత్వమే అమ్మింది, అది ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగలేదు. అలాంటిది మరి భరించలేక అన్ని కేసులు చంద్రబాబు మీదే ఉన్నాయి. అవినీతి చక్రవర్తి అని ఆయనకే పేరుంది. నిన్న కూడా వాళ్ళు అంతే కదా, తండ్రి కొడుకులు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచిన డబ్బంతా తీసుకుపోయి సింగపూర్లో దాచిపెట్టడానికి వెళ్ళారు. ఇదే వీళ్ళ భాగవతం. ఎప్పుడు ఇతను అధికారంలో రావటం, మరి 1000 కోట్లు సంపాదించడం, తీసుకెళ్లి ఇతర దేశాల్లో పెట్టడం, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టడు, ఎక్కడో విదేశాల్లో దాచిపెడతాడు. ఒక్కసారి ఇతని మీద ఎంక్వైరీ వేయగలిగితే కేంద్ర ప్రభుత్వం, ఇతని అవినీతి ఆస్తులు మొత్తం కూడా బయటికి వస్తాయి. మరి అది ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కనుక వాళ్ళు చేయలేరు. ఇటు కాంగ్రెస్తోనూ కుమ్మక్కవుతాడు, ఇటు బీజేపీతోనూ కుమ్మక్కవుతాడు. 2 భుజాల మీద చేతులు పెట్టుకొని ఇద్దరు స్నేహితులే అంటాడు. వాళ్ళకి సిగ్గుండాలి, మరి ఈయనకు లేదు కానీ సిగ్గు. జగన్ అరెస్ట్ చేయబోతున్నారు లిక్కర్ స్కామ్, అందుకే నిన్న గవర్నర్ కూడా కలిశారు అని ఆరోపణలు టీడీపీ చేస్తారు. సరేలే, వాళ్ళు ఇప్పుడు చేసేది ఏంటి? ఫస్ట్ రోజు నుంచి అసలు అంతకుముందున్న కేసులోనే ఆయన అరెస్ట్ అయిపోతున్నాడని 5 ఏళ్ళు మరి మాట్లాడారు కదా. 5 ఏళ్ళు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదండి జగన్ గారిని? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది కదా, కనీసం ప్రాథమికంగా సాక్ష్యాలు దొరకాలి కదా. ఒక్క సాక్ష్యాన్ని వీళ్ళు సంపాదించగలిగారండి, ఒక్క సాక్ష్యం అన్న. అందుకనే తీసుకుపోయి పాపం అసలు మిథున్ రెడ్డి ఎంత మంచి ఆయనండి, ఆయన అందరికీ తెలిసిన వాళ్ళు. అట్లాంటి పెద్దిరెడ్డి గారి మీద కోపంతో, ఆయన మీద ఈర్ష్య ద్వేషాలతో తీసుకెళ్ళి ఆ పిల్లాడిని జైల్లో పెట్టాడు. కానివ్వండి, పైశాచికానందం. కొద్ది రోజులు వీళ్ళ నియంతృత్వ పరిపాలన సాగుతుంది, వీళ్ళ నిరంకుశ విధానం సాగుతుంది. ఇప్పుడు అన్నిటికంటే భయంకరంగా ఏంటంటే అసలు వీళ్ళ నీచమైన రాజకీయ పరాకాష్ఠ స్థితి ఏంటంటే జగన్ గారిని ఏదో చెయ్యాలనేది. నిన్ననే వాళ్ళ పార్టీ ఆయనే బయట పెట్టారు, మేము చెప్పడం కాదు కదా. నిన్న వాళ్ళ పార్టీ ఆయన ఎవరైతే రాజారెడ్డి గారిని చంపారో ఆయనే బయట పెట్టారు. మా పార్టీలో ఎప్పుడు కూడా ఇదే జగన్ లేకుండా చేద్దాం అని అనే దాని మీద మరి నిజంగా అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కళ్ళు, పాత్రికేయులు కూడా ఇది ఆలోచించాల్సిన విషయము. ఒక ప్రతిపక్ష నేతకి ఈ రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా? తన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మరి మీటింగ్లు పెట్టుకునేటువంటి హక్కు లేదా? ఆయనకున్నటువంటి Z+ కేటగిరీ హక్కుని ఎందుకు కాలు రాస్తా ఉన్నారు? కోర్టు ఎన్నిసార్లు మట్టికాయలు వేసినా ఆయనకి ఎందుకు సెక్యూరిటీని ఇవ్వటం లేదు? అంటేనే వీళ్ళ దుర్మార్గం. చంద్రబాబు అంటేనే దుర్మార్గాన్ని పరాకాష్ట. నా భర్తని ఎంత దారుణంగా ఎన్టీఆర్ గారిని మరి చంపారు అనేది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇలా తనకు ప్రతిపక్షంలో ఎవరు బలవంతులు ఎవరు ఉండకూడదని ఒక అసమర్థుడు ఇతను, అతని కొడుకు అంతకంటే అసమర్థుడు. ఈ ఇద్దరు అసమర్థులు, అవినీతి పరులు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ప్రజలకు న్యాయం చేసేటువంటి మంచి వాళ్ళ మీదేమో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ వాళ్ళని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భగవంతుడు ఒకడు ఉన్నాడు, అదేవిధంగా ప్రజలు ఉన్నారు. వీళ్ళ ఈ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళకి అర్థం కావట్లా. రేపు ఈ గవర్నమెంట్ పోగానే వీళ్ళు ముందు లోకేష్ గారు ఎక్కడ పోతాడో కూడా మేము చూడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా? అని నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి
దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి, విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని.